మాట, ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇందాకలో మీరు చదివినట్టుగా ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అది నీకు ప్రయోజనకరం. అంటే దాని అర్థం ఏంటి అంటే నీవు నేను చేస్తున్నటువంటి ఆ భక్తిలో జీవం ఉండాలి అని అర్థం. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అంటానికి, జీవముతో ఉన్నాడు అనడానికి కనీసం 3 గుర్తులు ఉండాలండి. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. చాలు. మనం ఆయన యందు ఏంటట? బ్రతుకుతున్నాం, చలించుచున్నాం. ఇది జీవం. మీరు గమనించండి, ఈ 3 కూడా ఏ వ్యక్తిలో ఒకేసారి పని చేయు. నేనేం చెప్పాను? భక్తిలో సాధకం చేయాలి. సాధకం చేయడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, నీలో జీవం ఉంది. నీలో జీవం ఉందంటే ఖచ్చితంగా నువ్వు బ్రతకాలి. రెండోది నువ్వు చెలించాలి. మూడోది నువ్వు ఉనికి కలిగి జీవించాలి. ఏంటి ఈ మూడిటికి ఉన్న సంబంధం అనంటే, మనము బ్రతకాలి. దేని కొరకు బ్రతకాలి? పాస్టర్ గారు ఎప్పుడు అంటాడు, ప్రభా నా పిల్లల కొరకు నన్ను బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము ఆయన యందు బ్రతుకుతున్నాం. ఎందుకు ఆయన యందు బ్రతుకుతున్నామంటే చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే చాలు. ఏటట? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట. మరి నీ మట్టుకైతే, నా మట్టుకైతే, మనందరి మట్టుకైతే పిల్లల కొరక. దేవుడు నిన్ను గుర్తించుకోనండి. పాస్టర్ గారు చెప్పడంలో తప్పు కాదు, ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి ప్రార్థన అది ఎంత మాత్రం అంగీకరించబడదు. దేవుడు నిన్ను బ్రతికిస్తుంది నీ పిల్లల గురించి, చెప్పండి, నీ భర్త గురించి, నీ భార్యల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి కాదు. ఇక్కడ చెప్తున్న మాట అంటే బ్రతుకుట. అది ఆ రకం నీ భక్తి ఆ అభివృద్ధిలో తీసుకువెళ్ళాలి. ప్రభా నన్ను బ్రతికించే ప్రభా, ఈరోజు ₹1,00,000 చేశాను, నెక్స్ట్ ₹2,00,000 చేయడం నాకు బలం ఇచ్చావు, దానివల్ల ఉపయోగం లేదు. 2 లక్షలతో పాటు నువ్వు పోతావు ఎప్పుడోసారి. ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలంటున్నాడు. జీవం అంటే నేను చెప్తాను ఒక మాట, 3 రకాలైన జీవాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి అంటే, హాస్పిటల్లో ఒక వ్యక్తి జీవంతో ఉన్నాడు అనుకోండి, పడుకున్నాడు అనుకోండి, ఇలాగా ఆ వ్యక్తి జీవం ఉందా లేదా చెప్పండి. కదలలేడు, ఆ వ్యక్తి కదలలేడు, కానీ ఆ వ్యక్తికి జీవం ఉందా లేదా? ఉందా లేదా? అరే ఉందా లేదండి? మాట్లాడుతున్నాడు కదా, జీవంలో చచ్చిపోయాడు, మాట్లాడతాడేంటి అంటే హాస్పిటల్లో ఉన్న ఒక వ్యక్తి జీవం కలిగి ఉన్నాడు. అది. రెండోది, జీవిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీదే కాకుండా కనీసం కిందకి దిగి అటు ఇటు నడుస్తున్నాడు అనుకుందాం, నడుస్తున్నాడు. ఇది జీవం ఉన్నదా లేదా? ఇది రెండో స్టేజ్. నడడం కాదు, పరిగెడుతున్నాడు అనుకోండి, ఇది జీవమా కాదా? 3 జీవాలే మనిషిలో ఉన్నాయి, కానీ మొదటి జీవం ఏంటట? పడుకొని ఉన్నాడు. రెండోవాడు నడుస్తున్నాడు. మూడోది. ఇప్పుడు గమనించండి, నీ భక్తి ఈ 3 స్టేజ్లో ఎక్కడుంది? నేను చెప్పిన మాట అర్థమవట్లా? ఒకవేళ మన భక్తి నిజంగా మనకి జీవాన్ని ఇస్తే, ఆ జీవము బెడ్ వరకేనా? నడకేమైనా ఉందా? లేకపోతే పరిగెత్తినటువంటి జీవం ఏమైనా ఉందా? ఈ 3 ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాపకం చేస్తుంది. బెడ్ మీద పడుకొని ఉండడం, జీవంతో ఉండడం అంటే చచ్చిన నేను బ్రతికించావు దేవుడు, అది రక్షణ. ఇప్పుడు నడుస్తున్నావు, అర్థమవుతుందా? కొనసాగిస్తున్నావు అంటే ఇది దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కొరకై నువ్వు నడుస్తున్నావు. మూడోది ఏంటంటే పరిగెత్తుతున్నావు అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యం చేరుకొనుటకు పరిగెడుతున్నావు. ఈ 3 నీ భక్తిలో కనబడాలి. నేను భక్తి పరుడిని అని చెప్పుకోవడంలో అందరి స్టేజ్ ఎక్కడుందంటే బెడ్ మీదే ఉన్నాం అందరం కూడా. అరే ఎప్పుడు చూద్దామని అక్కడే ఉంటాడు, 1కి 2 అన్నీ అక్కడే, తినడము పడుకోవడము అక్కడే. వాడి జీవితంలో కొంచెమైనా బెడ్ దిగి కొంచెం నడుస్తాడంటే నడ్డే. ఇప్పుడు నడిచిన వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు పరిగెడతాడంటే నా వల్ల కాదన్నా, కష్టమన్నా, మరి నేను పరిగెట్టలేనన్నా. నువ్వు పరిగెట్టడం ప్రారంభిస్తేనే కదా దేవుడు నీకు సాయం చేస్తాడు. నీ భక్తిలో జీవం ఉందా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవా 2024వ సంవత్సరంలో నేను ఎలాగైతే భక్తి చేశానో ఈ రోజుకి నేను అలాగే ఉన్నాను ప్రభా అని అంటే దేవుడు ఊరుకోడు. ఎందుకో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, బలమును అనుగ్రహించేవాడు ఆయనే. అభివృద్ధి పరచుటకు దేవుడు బలమనిస్తాడు, పాపము నుంచి దూరం పరిగెత్తుకున్నటకు దేవుడు బలాన్ని ఇస్తాడు. మూడోది, ఆయనతో నడుచుటకు దేవుడు బలాన్ని ఇస్తాడు. మరి అంత జీవం పొందుకున్న నీ నా జీవితంలో నీ భక్తి యొక్క స్థాయి ఎంత?